ప్రస్తుతం బంగారం ధర అనేది విపరీతంగా పెరిగి సామాన్యుడు కొనలేని స్థాయికి చేరుకుంది. బంగారం అనేది మనందరి సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ఉంది. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి వ్యక్తులకు బంగారం అనేది ఒక భరోసా. ఎందుకంటే భవిష్యత్తులో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు తక్షణం వారికి ఉపయోగపడేది ఈ యొక్క బంగారం మాత్రమే. మనందరం రోజు ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టి సంపాదించిన డబ్బుతో బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తాం. మరి ఇంతటి విలువైన ఆభరణాలను కొనుగోలు చేసినప్పుడు మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను గురించి నాకున్న కొద్దిపాటి అవగాహనతో మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం మార్కెట్లో బడా కార్పొరేట్ నగల షోరూంలు కోకొల్లులుగా పుట్టుకొచ్చాయి. వీటన్నింటి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ధనార్జన మాత్రమే. ఈ యొక్క కార్పొరేట్ నగల షోరూంలు రకరకాల ప్రకటనలతో రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. ఎవరు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఎంత ధర తగ్గించినా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే మనకు తెలిసిన మనకు దగ్గరలోని స్వర్ణకారుడి వద్ద కొనుగోలు చేసిన బంగారు ఆభరణాల ధర కంటే ఈ యొక్క కార్పొరేట్ నగల షోరూంలో ధర వచ్చేసి ఆ యొక్క ఆభరణాన్ని బట్టి కనీసం 2% నుంచి 15% వరకు అధికంగా ఉంటుంది. మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మీకు తెలిసిన స్వర్ణకారుడి దగ్గర ఒక నెక్లెస్ వచ్చేసి ₹1,00,000 విలువ ఉంటే అదే నెక్లెస్ ధర వచ్చేసి ఈ యొక్క కార్పొరేట్ నగల షోరూంలో 1,02,000 నుండి 1,15,000 వరకు ఉంటుంది. అదే 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్లయితే దాని ధర వచ్చేసి 10,20,000 నుండి 11,50,000 వరకు ఉంటుంది. అంటే మనం 20,000 నుండి 1,50,000 వరకు నష్టపోతున్నట్టే. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏమిటంటే ఫలానా వ్యక్తి దగ్గర ఫలానా షాప్ దగ్గర కొనుగోలు చేయమని నేను చెప్పడం లేదు. మీకు తెలిసిన నమ్మకమైన స్వర్ణకారుడి వద్ద ఆభరణాలను కొనుగోలు చేయండి. అప్పుడు మాత్రమే మీరు చెల్లించిన మొత్తం సొమ్ముకు తగిన ఫలితాన్ని పొందుతారు.